హాయ్ గాయ్స్! ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అనమాట. అండ్ నా లైఫ్‌లో మర్చిపోలేని మెమరబుల్ డే అవుతుంది ఇది. ఎందుకంటే మేము కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంది ఇవాళ జరిగింది. నాకు కొన్ని డేస్ నుంచి హెల్త్ సరిగ్గా లేదనమాట. ఎందుకు ఇలా ఉంటుందని నాకు కొంచెం డౌట్ అనిపించింది. సరే నాకెప్పుడు ఇలానే ఉంటది ఒక్కొక్కసారి అని చెప్పి నేను టెస్ట్ చేసుకుందామని నేను అనుకోలేదనమాట. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలా చాలా సార్లు జరిగింది. మళ్ళీ నేను టెస్ట్ చేసుకోవడం, అది మళ్ళీ నార్మల్‌గానే ఉండడం అలా అవ్వింది. సరే ఈసారి కూడా అంతేలే అనుకుని నేను నార్మల్‌గా ఉండిపోయాను అంతే. కానీ డేస్ అవ్వే కొద్దీ చాలా నీరసంగా అలా అనిపించిందనమాట. ఎందుకని టెస్ట్ చేసుకుందామని ఇప్పుడు చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి చేస్తే ఆ లైన్ చాలా లైట్‌గా వచ్చింది. నాకు అది కన్ఫర్మా కాదో అర్థం కాలేదు. మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేసుకుందామని తీసుకురమ్మన్నాను. ఇప్పుడు క్లియర్‌గా వచ్చిందనమాట. అంటే కొన్ని డేస్ వెయిట్ చేసి మళ్ళీ చేసుకున్నాను. అప్పుడు క్లియర్‌గా వచ్చింది. నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూస్తే మీకు అర్థమై ఉంటది. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు సరిగ్గా మాటలు రావట్లేదు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట ఆ టైంలో. చెప్పాలంటే కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. కానీ ఆ వీడియో స్కిప్ చేశాను నేను. పెట్టలేదు, ఇందులో పోస్ట్ చేయలేదు. అందరి లైఫ్‌లో ఇదొక మెమరబుల్ డే కదా! అంటే హ్యాపీగా కూడా అనిపిస్తది. దాంట్లోనే మేము కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేసి ఇప్పుడు సడెన్‌గా ఇలా అవ్వేసరికి నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఎందుకు ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేశామని చెప్తున్నానండి. అదొక డిఫరెంట్ స్టోరీ అనమాట. దాని గురించి ఎప్పుడైనా చెప్తాను. అది రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను నేను. సో, ఆ వీడియో కూడా రికార్డ్ చేశాను నేను. ఇప్పుడు కూడా వీడియో తీస్తుంటే దేనికో అనుకుంటున్నారనమాట. తనకు అర్థం కాలేదు. నాకసలు ఏ ప్లానింగ్ లేదు. ఎలా సర్ప్రైజ్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. నా ఫేస్‌లో చూస్తే మీకు అర్థమవుద్ది. ఫుల్ టెన్షన్‌తో ఉన్నాను నేను. చెప్పాలంటే తను అసలు ఏది రియాక్షన్ ఇవ్వలేదనమాట. అలా సైలెంట్‌గా ఉండిపోయారు. నాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అది చూపించగానే తనకన్నా నాకే మాటలు రావట్లేదనమాట. నేను ఫస్ట్ నుంచి ఒకటే రియాక్షన్‌తో ఉండిపోయాను అలా. అది చూడగానే షాక్ అనమాట. ఎందుకంటే తను కూడా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేశారు. అందుకని తను కూడా చాలా చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే టెస్ట్ చేసిన ప్రతిసారి నెగెటివ్ వచ్చినప్పుడు మేమిద్దరం చాలా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. సో, ఫైనల్‌గా మేము అనుకున్న డే అనమాట ఇది. తను కూడా తర్వాత చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అది కూడా నేను వీడియో పోస్ట్ చేయాలనుకోలేదు నేనది. ఇది నెక్స్ట్ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వీడియో ఇది. కన్ఫర్మ్ అయిన తర్వాత 2 డేస్ తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళాం మేము. అక్కడికి ఇప్పుడు మేము వెళ్ళేది. ఇందాక నేను ఎందుకు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశామని ఎందుకన్నానంటే మ్యారేజ్ అయ్యాక కూడా నేను స్టడీస్ కంటిన్యూ చేశాను. తను నాకు సపోర్ట్ చేశారు బాగా. సో, కొన్ని ఇయర్స్ అలా స్టడీస్ అయిపోయాయి. నెక్స్ట్ నాకు హెల్త్ సరిగ్గా లేదు. హెల్త్ వల్ల కొంచెం మెడిసిన్ యూజ్ చేయవలసొచ్చింది. సో, ఇంకా దాని గురించి ఏదైనా క్లియర్‌గా చెప్పాలంటే తర్వాత ఏదైనా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది మేము హాస్పిటల్‌కి వెళ్ళే రూట్ అనమాట. హాస్పిటల్‌లో నేనేమి వీడియో క్యాప్చర్ చేయలేదు. బికాజ్ ఆ హాస్పిటల్‌లో వీడియో అలౌ లేదనమాట. సో, ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ టెస్ట్ చేశారు. అంతా చూసారు. స్కాన్ చేశారు. అంతా బాగానే ఉందని చెప్పారు. అంటే ఇప్పుడు మేము హాస్పిటల్‌కి వెళ్ళేసరికి సెకండ్ మంత్ స్టార్టింగ్ అనమాట ఇది. ఎందుకంటే నేను టెస్ట్ చేసుకోలేదు చెప్పాను కదా! కొంచెం లేట్ చేశాను. అందుకు మళ్ళీ నేను లేట్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ అంటారేమో అంటే కొంచెం టెన్షన్‌గా వెళ్ళాము హాస్పిటల్‌కి. కానీ అంతా బాగానే ఉందని చెప్పారనమాట. సో, సెకండ్ మంత్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా! ఈ స్టార్ట్ అయిన తర్వాత ఈ కార్‌లో ఉన్నప్పుడు మాత్రం నాకు అస్సలు పడలేదు. ఫస్ట్ టైం నాకు కారు పడట్లేదు అని అంటారు కదా కొంతమంది. అది ఎలా ఉంటదో ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. ఏసీ ఆన్ చేసినా కూడా నాకు అస్సలు నచ్చేది కాదు. చెప్పలేను నేను, అంత దారుణంగా అనిపించింది. ఆఖరికి పర్ఫ్యూమ్ స్మెల్ కూడా నాకు అస్సలు పడలేదు. పర్ఫ్యూమ్ స్మెల్ కూడా ఆ స్మెల్ నాకు వామిటింగ్‌లా అనిపించేసేది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా? ఎప్పుడు ఆ కార్‌లోంచి బయటకు దిగుదామా అనిపించింది నాకు. సెకండ్ మంత్ అంతా కూడా నేను అసలు ఫేస్ చేయలేకపోయాను. చాలా దారుణంగా అనిపించింది నాకు. ఫుడ్ స్మెల్స్ కానీ, కర్రీ స్మెల్స్ కానీ నేను అసలు ఏది తినలేకపోయాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఓన్లీ ఇడ్లీ అనమాట. ఇడ్లీ అంటేనే నాకు నచ్చదు. కానీ ఓన్లీ ఇడ్లీ తినాల్సొచ్చింది. ఫస్ట్ అయితే నేను నార్మల్‌గానే ఉంటుంది అనుకున్నాను. కానీ మరి ఇంత హారిబుల్‌గా ఉంటదని అనుకోలేదు అసల. హాస్పిటల్ అయిపోయింది. ఇంక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. దారిలో కొంచెం కోకోనట్ వాటర్ తాగుదామని చెప్పి ఆపారు మధ్యలో. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కదా హాస్పిటల్‌కి చెకప్ కోసం రావడం. అండ్ ఇప్పుడిప్పుడే నాకు స్మెల్స్ పడకపోవడం, పర్ఫ్యూమ్స్ పడకపోవడం, వాటి స్మెల్స్ పడకపోవడం అలా జరుగుతుంది కదా! కరెక్ట్‌గా ఇదే టైంలో ఇప్పుడు ఫస్ట్ టైం అదే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ కోకోనట్ వాటర్ తాగుతున్నాను. ఆ కోకోనట్ వాటర్ టేస్ట్ అసలు ఎప్పుడు చూడలేదేమో, ఇదే ఫస్ట్ టైం తాగడం అన్నట్టుగా ఉంది టేస్ట్. అసలు తాగలేకపోయాను నేను.
ప్రెగ్నెన్సీలో ఇలా స్మెల్స్ పడకపోవడం, ఫుడ్ పడకపోవడం ఇలాంటివి ఉంటాయని తెలుసు. కానీ మరీ కోకోనట్ వాటర్ టేస్ట్ కూడా మారిపోయేంత అలా ఉంటుందని నాకు తెలీదు. ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, అందుకే నాకు అలా అనిపిస్తుందేమో అనుకున్నా. అంటే నాకు తెలియదు కదా సరిగ్గా, అందుకని అలా ఉందేమో అనుకున్నా. కానీ మా మమ్మీ అన్నారు లేదు అలానే ఉంటుంది, ఏ టెస్ట్ అయినా కూడా కొంతమందికి అలానే ఉంటుందని చెప్పారు. ఇక్కడ మేము వెళ్ళే దారిలో విక్టరీ బజార్ అని ఒక గ్రాసరీ షాప్ ఉంటుంది. మాకు కొంచెం గ్రాసరీస్ కావాలని ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చామన్నమాట. ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది విక్టరీ బజార్ అని. ఎవ్రీ మంత్ గ్రాసరీస్కి ఇక్కడికే వస్తాం మేము. ఓన్లీ గ్రాసరీస్ అంటే గ్రాసరీసే కాదు, ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. కానీ మిగతావి ఏమి ఇక్కడ నేను పెద్దగా తీసుకోను, ఓన్లీ గ్రాసరీస్ కోసమే వస్తాను ఇక్కడికి. సేమ్ విక్టరీ బజార్ అని ఇక్కడ రెండు షాప్స్ ఉంటాయి. ఒకటి చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట, ఇది రీసెంట్గానే పెట్టారు ఇది. సో ఇంకా మేము గ్రాసరీస్ తీసుకుని ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేసి నా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే అది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. ఇంకా మా ఇంటికి దగ్గరలో వచ్చాము.